కడప జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర కొనసాగింది. అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో కడప మున్సిపల్ గ్రౌండ్లో సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్ బాబు, టీడీపీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ యాత్రలో జై శ్రీరామ నినాదాలను చేస్తూ నృత్యాలు, కేరళ డ్రమ్స్తో సాంప్రదాయకంగా కొనసాగింది. నగరంలో ఇవాళ కన్నుల విందుగా శ్రీ సీతారాముల కళ్యాణం జరపడం జరిగింది. అదేవిధంగా ఈ కళ్యాణం తర్వాత శోభాయాత్ర కూడా ఉంటుంది కడప నగరంలో. మరి ఈ కార్యక్రమ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గత జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. శోభాయాత్ర శ్రీరామునిది ఈరోజు కడప పట్టణంలో జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సీతారాముల కళ్యాణం చేసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాము. నగరంలో ఇవాళ Oh,